ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నిన్న తమ కార్యకర్త హత్యకు సంబంధించినటువంటి అంశంలో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సహజంగా పేపర్లో ఫ్రంట్ పేజీ వేస్తారు. అదేమంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ఎస్, బట్ ఇక్కడ ఇంకో ప్రతిపక్షం ఏం లేదు కదా, ఒక్కళ్ళే ప్రతిపక్షంగా ప్రజలు తీర్పిచ్చారు, 40% ఓట్లు ఇచ్చారు, అది సహజం. వార్త వేయాలి, సరే లోపల పేజీల్లోకి వేశారు. అయితే ఇక్కడ ఇదివరకు ఏం రాసేవాళ్ళు అంటే జగన్ టూర్ జరుగుతుంటే జనాలు లేరని ఒక పక్కన రాసేవాళ్ళు ఉన్నా సరే, రెండో పక్కన కావాలని చెప్పి ఒక పక్కన బస్సులు అవన్నిటి ఆపిచ్చేశారు, తద్వారా జనాలందరికీ ఇబ్బంది పడేటట్టు చేశారు అని రాసేవాళ్ళు. ఇప్పుడున్నది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. నిన్న వినుకొండకి ఆయన వెళ్ళాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఆంధ్రప్రదేశ్లో క్రౌడ్ పుల్లర్స్ పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వస్తున్నారంటే ఆటోమేటిక్గా వందలాది మంది వస్తారు, వేలాది మంది వస్తారు. అది సహజం, దాన్ని బలవంతంగా పెట్టి ఆపేయలేము, అది కామన్ థింగ్. చంద్రబాబు వెళ్ళినా కూడా వస్తారు. ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు కూడా క్రౌడ్ పుల్లర్ అయ్యారు, లోకేష్కి కూడా వస్తారు, ఇప్పుడు ఆయన క్రౌడ్ పుల్లర్ అయ్యారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు బలవంతంగా పక్కకి పొమ్మని చెప్పరు కదా, అది పోలీసులు చూసుకోవాలి. నిన్న జగన్ ఆ టూర్ చేయడం వల్లంట ప్రయాణికులు ఇబ్బంది పడ్డారట, ఆ దారిలో ప్రజలు ఇబ్బంది పడ్డారట. మరి చంద్రబాబు చేస్తే ఇబ్బంది పడరా? పవన్ కళ్యాణ్ చేస్తే ఇబ్బంది పడరా? లోకేష్ చేస్తే ఇబ్బంది పడరా? అప్పుడంతా కరెక్టు. ఒక జగన్ పర్యటించినప్పుడే ఎందుకు ఇబ్బంది పడతారు? కొన్ని ఇదివరకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, అప్పటికి ఎక్కడికక్కడ కాన్వాయ్లు ఆపారు, ఆయన ఒక్కడే పోవాలని చెప్పారు, అట్లాగే వెళ్ళాడు. బట్ ఈ విధమైనటువంటి అంటే వార్తలని మనం వార్తల్లాగా వదిలేసి ప్రతి దాంట్లో ఒక మోసపూరితమైనటువంటి కంటెంట్ని ఎక్కించడం అన్నదే ఇప్పుడు నడుస్తోంది.